ప్రధాన వరేంటో తెలుసా? క్రికెట్ బెట్టింగ్లే. దేశంలో నానాటికి పెరిగిపోతున్న బెట్టింగ్ బ్లాక్ మనీకి సాధనంగా మారుతూ ఉన్నాయి. కాయ్ రాజా కాయ్ ఆటలో నల్లధనం ప్రవాహంలా మారుతూ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థని ఛిద్రం చేస్తూ ఉంది. క్రికెట్ బెట్టింగులు దేశ ఆర్థిక మూలాలను కదిలిస్తున్నాయి. అభివృద్ధికి పెద్ద విఘాతంలా పరిణమిస్తున్నాయి. బెట్టింగుల్లో బ్లాక్ మనీ భూతం వీరంగం వేస్తోంది. విశ్వరూపం ప్రదర్శిస్తూ అటు క్రీడలను ఇటు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. బెట్టింగుల్లో మొత్తం బ్లాక్ మనీ విలువ అక్షరాల 3 లక్షల కోట్లకు పైమాటే. బ్లాక్ మనీపై ఏర్పాటైన సిట్ బృందం ఈ భయంకర నిజాన్ని గుర్తించింది. సుప్రీంకోర్టుకు పంపిన నివేదికలో ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఫిక్కీ నివేదిక ప్రకారం నల్లధనం మొత్తం విలువ 3 లక్షల కోట్లకు పైమాటే. ఫ్రాన్స్ అందించిన సమాచారం మేరకు ఇప్పటి వరకు హెచ్ఎస్బీసీ బ్యాంకులో 628 వ్యక్తుల ఖాతాలను పరిశీలించింది సిట్ బృందం. వీటిలో 289 ఖాతాల్లో ఎంత మొత్తం సొమ్ము ఉన్నది తెలియలేదని న్యాయస్థానానికి వివరించింది. మిగిలిన 339 ఖాతాల్లో 6,400 కోట్ల రూపాయల సొమ్ము ఉందని న్యాయస్థానానికి తెలిపింది. ఇప్పటి వరకు నల్లధనంపై పన్ను జరిమానా రూపంలో 37 కోట్లను వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఈ 628 ఖాతాలు మాత్రమే కాక మరో 605 వ్యవహారాల్లో సమాచారాన్ని సేకరించామని, వాటిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ఐసీఐజే నివేదికలో పేర్కొన్న 534 మంది భారతీయుల్లో ఇప్పటికే 430 మంది జాడను గుర్తించామని స్పష్టం చేసింది సిట్. అక్రమ నగదు ప్రవాహం అధికంగా ఉన్న 142 దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది. ప్రధానంగా క్రికెట్ బెట్టింగులే నల్లధన ప్రవాహానికి సాధనంగా మారిందని సిట్ గుర్తించింది.